అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని స్థానిక మల్నీలా గ్రామం వద్ద బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో మల్నీలా క్రాస్ వద్ద టిప్పర్ నుంచి ఇసుకను లారీలోకి లోడు చేస్తుండగా ఇటికలపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ వాహనాలను పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇటికలపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మల్నీలా క్రాస్ వద్ద తమకు వచ్చిన సమాచారం మేరకు సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రాంపురం గ్రామంలోని ఉన్న చిత్రావతి నది నుండి కొంతమంది వ్యక్తులు ఇసుకను అక్రమంగా రవాణా చేసుకొని చోట నిలువ ఉంచి టిప్పర్ నుంచి లారీలోకి లోడు చేస్తుండగా తమకు వచ్చిన సమాచారం మేరకు టిప్పర్ లారీని మరియు లారీను కూడా పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకోకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, అదేవిధంగా మరొక లారీని కూడా అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నిందితులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇటికలపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు.